మన దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. వీళ్ళు రీసెంట్ గా ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ని తయారు చేశారు. దాని పేరు AD-1. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే, ఎవరైనా మన శత్రువు మన మీదకి ఒక మిసైల్ వదిలినప్పుడు ఇది ఎదురు వెళ్ళి ఆ మిసైల్ ని గాల్లోనే బ్లాస్ట్ చేస్తుంది. దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటారు. మనం ఫస్ట్ లో అంటే కొన్నాళ్ళ క్రితం, రీసెంట్ గానే బాగా పాతకం కదా, S-400 అనేసి మనం రష్యా నుంచి ఇట్లాంటి బ్యాలిస్టిక్ మిసైల్ ని మనం పర్చేస్ చేసాం. చాలా ఖర్చు పెట్టి మనం పర్చేస్ చేసాము. ఇది తెలిసిన తర్వాత, ఆ, ఈ విషయం తెలిసిన తర్వాత THAAD థాడ్ అని అమెరికా వాళ్ళ దగ్గర కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ వాళ్ళు తయారు చేశారు. ఆ, ఇది కొన్నారు కదా మీరు, మా దగ్గర కొనండి, ఇది ఇంకా బాగా బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందని అమెరికా మనకు ప్రపోజల్ పెట్టింది. దాంతో డిఆర్డిఓ ఏం చేసిందంటే అఫీషియల్స్ ని రెండు దేశాలకు పంపించింది. రష్యాకి ఫర్ S-400 టెస్టింగ్ కి, అమెరికాకి ఫర్ THAAD థర్డ్ టెస్టింగ్ కి పంపించారు. రెండు బ్యాలిస్టిక్ మిసైల్స్, రెండు కూడా ఒక మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర కూడా పృథ్వీ అనేసి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. మరి ఇదెందుకు అనేది ఆ, నేను చెప్తా. సో పృథ్వీ ఉండగా కూడా మన వాళ్ళు వెళ్ళి థర్డ్ గాని, అట్లాగే ఇందాక చెప్పినటువంటి S-400 కానీ రెండింటిని చెక్ చేసి వచ్చారు. ఈ రెండింటిని చెక్ చేసి వచ్చాక, అంటే S-400 ఎక్కువ కొన్నారు. సో చెక్ చేసి వచ్చిన తర్వాత డిఆర్డిఓ ఏం చేసిందంటే, చాలా ప్రెస్టీజియస్ గా ఈ అంశాన్ని తీసుకున్న తర్వాత AD-1 అనేటువంటి ఒక ఓన్ బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేసింది లాంగ్ రేంజ్ లో. ఇదివరకు ఉన్నటువంటి పృథ్వీ ఉంది కదా అంటారు చాలా మంది. పృథ్వీ ఉంది, కానీ పృథ్వీ యొక్క కెపాసిటీ 2000 కిలోమీటర్ల దూరం మాత్రం పేల్చగలదు. అంటే 2000 దూరంలో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ మాత్రమే అటాక్ చేసి అక్కడ గాల్లో దాన్ని బ్లాస్ట్ చేయగలదు. అంటే ఒక పాయింట్ వరకు మాత్రమే. కానీ 5000 కిలోమీటర్లకి AD-1 యొక్క కెపాసిటీ అంటే, మీకు చైనా వాడు మన మీద అక్కడి నుంచి బ్యాలిస్టిక్ ఏదన్నా మిసైల్ ని గనక ఇచ్చేయగలిగితే వెంటనే ఈ బ్లాస్టిక్ మిసైల్ వెళ్ళి అక్కడ దాన్ని బ్లాస్ట్ చేయగలుగుతుంది. అంటే అట్లాంటి ఒక భారీ టెక్నాలజీతో ఉన్నటువంటి AD-1 బ్లాస్టిక్ మిసైల్ ని తయారు చేయడం అనేది మనకి ఒక రక్షణ, భారతదేశ వెపనరీ రక్షణ వ్యవస్థకి ఒక బిగ్గెస్ట్ కొలమానం, ఒక బిగ్గెస్ట్ పారామీటర్ లో చాలా పెద్ద అచీవ్మెంట్ కింద మనం దీన్ని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో రీసెంట్ గా ఒరిస్సాలో దీనికి సంబంధించి AD-1 మిసైల్ ని ఒరిస్సా తీర ప్రాంతంలో వీళ్ళు చెక్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ గా జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో మన దేశ రక్షణ వ్యవస్థకి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద దీన్ని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇట్లా AD-1 అనేది ఒకటి ఉందని, దాన్ని డిఆర్డిఓ గురించి మనం చాలా మంది తెలియదు. కాబట్టి ఈ వెపనరీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ సైంటిస్టులు వీళ్ళంతా కూడా, ఇండియన్ వెపనరీ రిలేటెడ్ సైంటిస్టులు వీళ్ళందరూ సాధించినటువంటి అంశాన్ని చాలా మందికి తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి.